హాయ్. ఎట్లున్నారు? మంచిగున్నారా అందరూ? మేమైతే మంచిగున్నాము. మాతో పాటు మీరు గూడా మంచిగుండాలని జెప్పేసి, ఆ దేవుడినైతే నేను కోరుకుంటా. ఎప్పుడు మీకదే జెప్తా. మనం మంచిగుండాలి. మనతో పాటు నలుగురు మంచిగుండాలని జెప్పేసి మనం కోరుకోవాలి. మనం అదే సిద్ధాంతం మీద ఉండాలి. ఇయాలటి ముచ్చటేందంటే, మళ్ళొక వ్లాగ్ అయితే తీశిన నేను. పొద్దుగాలనే. ఎంత హడావుడుంటదో మనందరికీ తెలుసు. ఎంత ఎగిరెగిరి చేషినా గూడా, ఏం జేషినావు అనే మాటనే లాస్ట్‌కి ఆడవాళ్ళకి. దీని తర్వాత ఏం జేస్తావు? గింతే గదా! పొద్దున్న లేవంగానే ఒక 3 గంటలు పని, తర్వాత ఏముంది అంటారు. తర్వాత పని తర్వాత ఉండే ఉంటది. అదందరికీ తెలిసిందే. తర్వాతేం ఖాళీగుండం. ఇప్పుడు జేషినయన్నీ ఆడ షింక్‌లో పడి ఉంటాయి. అవి తోమి, కడిగి, సర్ది పెట్టి, బట్టలు అవి ఇవి అనేసరికి మళ్ళా లంచ్ టైమ్ అయితది. తినేసి కొంచెం సేపు ఇట్లా నిమ్మలంగా కూర్చుందాం అనుకునేసరికి బట్టలు తీసి పిండేసినయి తీయడము, మడతపెట్టి మళ్ళీ ఎవరియి వాళ్ళకి పెట్టడము, తర్వాత టీ టైము. ఇట్లా ఏదో ఒక పని ఉండే ఉంటది. ఏమంటే ఇంట్ల ఖాళీగా అంటారు గానీ, ఇంట్లో ఉండే లేడీస్‌కి మాత్రం ఖాళీ అనేది ఉండదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా గూడా ఇది మాత్రం కరెక్ట్ అబ్బా! నేనైతే చెప్తున్నా. పనెనక పని, పనెనక పని ఉండే ఉంటది. ఇయాలొచ్చేసి అయితే నేను ఏం జేషినంటే అన్నం వండినాను. అన్నం అంటే ఎవరైనా అన్నం వండుతారు. అన్నము, పప్పుచారు, బీన్స్ ఫ్రై, ఇడ్లీ, చట్నీ. అంతా పొద్దుగాల 8:30 వరకు కంప్లీట్ గావాలే. చాయ్ ఒకటి. ఇగో గిది వీడియో అయితే. ఒక్కోసారి అనిపిస్తది లైఫ్ మొత్తం గింతేనా అని జెప్పేసి. పొద్దుగాల కంటిన్యూగా 3 గంటలు, 4 గంటలు నిలబడితేనే ఆ పని అయితది మనకి. ఎంత ఫాస్ట్‌గా చేస్తే అయితదనేది కొంతమందికి అర్థం కాదది. దేనికి పనికిరావు అనేటోళ్ళకి నేను ఒక ముచ్చట చెప్తాబ్బా! కొంతమంది అంటుంటారు, "నువ్వు దేనికి పనికిరావు, దీనికి తప్ప" అంటే ఇది మీరు చేస్తే తెలుస్తది. ఒక 3 గంటలు కంటిన్యూగా నిలబడి చేస్తే తెలుస్తది. ఆ పని దాని విలువ ఏందనేది. ఒకవేళ ఆడవాళ్ళే గాని లేకపోతే ఎక్కడియి అక్కడనే ఉంటాయి. చేస్తున్నారనుకోండి ఈ జనరేషన్‌ల మగవాళ్ళు గూడా చేస్తున్నారు. చేస్తలేరని నేను అంటలేను. ఇది చెయ్యని వాళ్ళ కోసమే చెప్తున్నా నేను. ఏం జేషిర్రు మహా అంటే వంటనే గదా! ఏం జేషిర్రు మహా అంటే బాసంలే గదా! ఏం జేషిర్రు మహా అంటే బట్టలే గదా! గిట్లా మాట్లాడేటోళ్ళ గురించి నేనైతే చెప్తున్నాను. ఏం జేషిర్రు మహా అంటే అంటారు. మహా అంటే అనేది మరి మీరు ఒకరోజు జేసి జూస్తే తెలుస్తది అని జెప్పేసి. ఇగ పప్పుచారుల కోసం అయితే నేను వేరేగా ఆనపకాయలు అంటే సొరకాయలు, కొన్ని వంకాయలు ఏసి, ఉల్లిగడ్డలేసి పక్కకైతే కొంచెం ఉడికిస్తాను నేనబ్బా! ఎందుకంటే సాంబార్‌లో డైరెక్ట్ ఇట్లా ఏసి ఉడకబెడితే కొంచెం నాకు ఎందుకో అంత మెత్తగా అయినట్టు అనిపియదన్నట్టు. అందుకని జెప్పేసి నేను అవి గూడా కూరగాయలు కట్ జేసి పక్కకు ఉడికిస్తాననమాట. ఉడికిచ్చినంక పోసులో ఏసేసి మనము పప్పుచారుకి పులుసు పిసికేసుకొని, ఆ పప్పు గిన అందులో ఏసుకుంటే చాలా బావుంటది. టేస్ట్ గూడా మంచిగుంటది. చాలామంది ఏస్తారిట్లా. తెలవనోళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. చేయండి అట్లా ట్రై జేసి చూడండి. చాలా బావుంటది. ఇగ గిది ముచ్చటనమాట. ఈ వీడియోలో అయితే పొద్దుగాల లేషి ఎంత ఉరుకులాడుకుంటా చేషినా గూడా ఇగ అయ్యే టైం అయితనే ఉంటది. రొటీన్ లైఫ్ మొత్తం రొటీన్ అయిపోతుంది. బయట కడుక్కొని, ముగ్గులు పెట్టుకొని, దేవుడికి దీపం ముట్టిచ్చి, ఇల్లు తుడుచుకొని అన్నీ చేసినంక తర్వాత ఏం పనుంటది ఇంకా అయిపోయింది గదా అంటారు. తర్వాత పని గూడా మస్తుంటది. నేను ఈసారి నెక్స్ట్ వీడియోలో తర్వాత ఏం పనుంటదనేది గూడా నేను తీసి పెడతాను. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తానండి.
చూసి నచ్చితే ఒక లైక్ ఇస్తారని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను. నా ఒక్కదాని సమస్యనే కాదండి, ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఇది. పొద్దుగలనే బయట జాబులు చేసే వాళ్ళైనా ఇంట్లో ఉండే వాళ్ళైనా కూడా ఫేస్ చేసే సమస్య ఇది. అయిపోయిందిగా, ఒక స్టవ్ మీద ఉడకబెట్టడం అయితే అయిపోయింది ఆనపకాయ గట్ట. తర్వాత నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నా. నేను ఇడ్లీ కుక్కర్ అయితే పెట్టేసినాను. ఇక బీన్స్ ఫ్రై కూడా దగ్గర పడ్డది, అయిపోతుంది ఇక. ఇక ఇవాళ ముచ్చట అయితే గీదండి వచ్చేసి. ఏంది రొటీన్ లైఫ్, ఎక్కడికన్నా 4 రోజులు పోదామన్నా కూడా అయ్యో పోయినా కూడా మళ్ళీ మనసంతా ఇటే ఉంటుంది, ఇంటి మీదనే. ఆడోళ్ళ మనసు ఏందో, ఆడోళ్ళ జీవితం ఏందో అండి. పోయి 2 రోజులు ఉండొద్దాం అనుకుంటే మళ్ళీ అనిపిస్తుంది అయ్యో ఎట్లనో ఏమో ఇంట్లో వాళ్ళకి తిండి ఎట్లనో, ఇల్లు ఎట్లుందో, డోర్ వేసిరో లేదో, ఇంటి ముంగట లైట్ వేసిరో లేదో, తర్వాత డోర్ బంద్ చేసిరో లేదో, గొళ్ళెం పెట్టిరో, ఇదే ఉంటుందండి ఇక ధ్యాస మొత్తం. పొయ్యి కూడా ఏం లాభం, ఏడికి పొయ్యి కూడా మనసు ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర. అటు వదిలించుకొని 4 రోజులు ఎటన్నా పోలేము, అట్లా అని ఇంకా భరించుకుంటూ ఉండడం తప్ప చేసేది ఏం లేదు ఇక అంతే. ఇది మనకు మనం వేసుకున్న శిక్షణ, లేకపోతే భగవంతుడు ఆడవాళ్ళకు పెట్టిన ఓపికనా, సహనమా అర్థం కాదు. ఏంది మీకు ఇంత వేదాంతం చెప్తుంది అనుకుంటారేమో కానీ రియల్ అండి ఇది మాత్రం. మీ మీలో ఒక్కరైనా, కనీసం ఒక్కరైనా నేను చెప్పే మాటలు ఏకీభవిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే నేను మళ్ళీ మీ ముంగటికైతే వస్తాను. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్స్. ఇదేమన్నా యూస్ఫుల్ వీడియోనా, అందరు చేసే వీడియోనే అని అనుకుంటుండొచ్చు కానీ మాటలైతే అందరికీ యూస్ఫుల్ మాటలే అనుకుంటా నేనైతే. అందరు అనుభవిస్తున్నదే అని చెప్తున్నా నేను. కొందరు బయటికి చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు. మిగతా అంతా సేమ్. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పొద్దుగాలనే. ఎందుకో పూజ పొద్దున చేసుకుంటేనే మనసు నిమ్మలం అనిపిస్తుంది, ప్రశాంతం అనిపిస్తుంది నా వరకైతే. నేను మందారం చెట్టు పెట్టినాను, ఎంత బాగా వచ్చిందో ఆ పువ్వులు చూస్తే, ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే. మనం పెట్టిన చెట్టు నిజంగా పువ్వులను కానీ కాయలను కానీ ఇస్తుంటే ఆనందమే వేరుంటుందబ్బా, ఏదో సాధించిన ఫీలింగ్. ఇక అమ్మవారి కాడ దీపం పెట్టుకున్నాను, మళ్ళీ దేవుళ్ళ దగ్గర కూడా నేను దీపం పెట్టుకున్నాను. నా ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతే అబ్బా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముంగటికి వస్తాను. అంతవరకు బాయ్.